ఇక దీని తర్వాత పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం ధ్వంసం కేసుకు సంబంధించిన దాంట్లో పోలీసులు ఎక్కడ అరెస్ట్ చేస్తారా అని చెప్పేసి ఎన్నికలు అయిపోయిన తర్వాత మే 22వ తేదీన ఆయన సోదరుడు ఇద్దరు కూడా మిస్సింగ్ వెళ్ళిపోయారు. ఎక్కడికి వెళ్ళారో తెలియదు. దాని తర్వాత ఎన్నికల ఫలితాలు ఎప్పుడైతే వచ్చినాయో ఈ తురగా కిషోర్ కూడా ఇక గప్చుప్ సాంబార్ బుడ్డిలాగా ఐస్ బాయ్ ఆడించాడు. అంతవరకు బాగానే ఉంది కదా. ఇప్పుడు మన యొక్క పోలీసుల ఎఫిషియన్సీ గురించి మాట్లాడుకోవాలి. ఇతను ఒక ఆణిముత్యం, ప్రధాన ఆణిముత్యం. ఇటువంటి ఆణిముత్యం ఎక్కడికి వెళ్ళిందో పోలీసులు పట్టుకోవడానికి ఇంతకాలం సమయం పట్టింది. 6 నెలల పాటు తన సోదరుడైనటువంటి శ్రీకాంత్ అనే వ్యక్తి ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అంట, బెంగళూరులో ఉంటే అతని దగ్గర ఉన్నాడంట 6 నెలల నుంచి. ఇప్పుడు కూడా పట్టుకోవడానికి రీజన్ ఏంటి? పిన్నెల్లి హైదరాబాద్ వస్తున్నాడని చెప్పేసి పిన్నెల్లిని కలవడానికి ఆయన హైదరాబాద్ వస్తున్నాడన్న సమాచారం రావడంతో పోలీసులు వచ్చి అక్కడ కాపలాగేసి పట్టుకున్నారు. ఇది పరిస్థితి. సో మనం ఆలోచించవలసిన విషయం ఏంటంటే, ఇక్కడ కక్షపూరిత ధోరణితో వ్యవహరించి జగన్మోహన్ రెడ్డి గారు ఎంత తప్పు చేశారో, లేటు అరెస్టులు, అసలు నిందితులని కూడా అరెస్టులు చేయడంలో జాప్యం చేయడం అంతకంటే ప్రమాదకరం ఈ కూటమి హయాంలో. ఇది మాత్రం అండర్లైన్ చేసుకోండి. ఎవరైనా సరే తప్పు చేసిన వాడిని సమాజంలో ఎక్కువ కాలం ఉంచుతున్నారు అని అంటే అది ఎంత ప్రమాదం అంటే, వాళ్ళ హయాంలో చేసిన తప్పుల కంటే కూడా ఇది పెద్ద తప్పుగా కనపడుతుంది. దాన్ని ప్రజలు క్షమించరు. కాబట్టి పోలీసులు ఖచ్చితంగా వ్యవహరించవలసిన బాధ్యత ఉంది. మరి ఎందుకు లేట్ అవుతుందో, ఎవరు లేట్ చేస్తున్నారో, ఎవరు లాబింగులు చేస్తున్నారో, లేకపోతే వీళ్ళే పట్టుకోవట్లేదు, అసలు ఏం అర్థం కావట్లా. ఇట్లాంటి అరాచక శక్తులను కూడా అరెస్టు చేయడానికి మీమాంస, మరి ఊగిసలాట లేదా తాత్సారం ఎందుకు జరుగుతుంది? దీన్ని బట్టి ఏం చెప్పాలి చెప్పండి? అంటే మేము ఇదే చేస్తాం, అది చేస్తాం, ఏదో అభివృద్ధి చేస్తాం అంటే అభివృద్ధి చేయండి. అట్ ద సేమ్ టైం ఇక్కడ చేయాల్సింది ఏంటి అంటే, సమాజంలో ఉన్న పురుగులను కూడా వేరవలసిన బాధ్యత ఉంటుంది. సో ఆ బాధ్యత ఖచ్చితంగా అధికారంలో ఉన్న పార్టీల పైన ఉంటుంది.